కొన్ని వేల సంవత్సరాల క్రితం మనుషులు కులాన్ని సృష్టించి ఒకరి పట్ల మరొకరు వివక్ష చూపుతూ గొడవలు పడుతూ వచ్చారు. దానికి తోడు మన శాస్త్రాలు పురాణ ఇతిహాసాల్లో ఇలానే ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. ఇది నిజమేనా అనే సందేహం నాతో పాటు చాలా మందికి వచ్చే ఉంటుంది. అయితే ఈ కుల వివక్ష ఎప్పుడు ఎలా మొదలైందో తర్వాత తెలుసుకుందాం. కానీ ఈ వివక్ష పురాణాల్లో మాత్రం లేదని చెప్పే ఘట్టం మాత్రం ఒకటి ఉంది. అది ఇవాల్టి భాగవతం ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ వీడియో ద్వారా మనుషుల మధ్య ఎటువంటి వివక్ష ఉండకూడదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని మరోలా అర్థం చేసుకోకండి. భాగవతం సిరీస్ లో ఇది 13వ ఎపిసోడ్. ఎలాగో 2 నెలల గ్యాప్ తర్వాత అప్లోడ్ చేస్తున్న ఎపిసోడ్ కాబట్టి, అలాగే కొత్త వ్యూవర్స్ కి ఫాలో అవ్వడం ఈజీగా ఉండటానికి ఒక చిన్న రీక్యాప్ ఇస్తాను. రీక్యాప్ అవసరం లేని వాళ్ళు టైం స్టాంప్ మీద క్లిక్ చేసి వీడియో ఫార్వర్డ్ చేసి చూడండి. భాగవతం విష్ణువుని దశావతారాలు, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే మొదటి 9 అవతారాల కథలు, ఆ అవతారాల బ్యాక్ స్టోరీస్ ని వివరించే పురాణం. ముఖ్యంగా కృష్ణుడి జీవిత గాథను డీటెయిల్డ్ గా వివరించే పురాణం. మొదట పరీక్షిత్ మహారాజు పుట్టక ముందు ఏం జరిగింది అనే పాయింట్ తో మొదలవుతుంది. ఇందులో కొన్ని మహాభారతానికి సంబంధించిన సంఘటనలుంటాయి. పరీక్షిత్ పుట్టిన తర్వాత అతని జీవితంలో ఆఖరి 7 రోజులకు ముందు ఏం జరిగింది అనే వివరణ ఉంటుంది. ఇదంతా అయిపోయాక పరీక్షిత్ మహారాజు శృంగి చేత శపించబడతాడు. ఈ విషయం తెలుసుకుని అతన్ని కలవడానికి ఎక్కడెక్కడి నుంచో ఋషులు మునులు వచ్చి మోక్షానికి వేరువేరు మార్గాలు చెప్తారు. సుఖ మహర్షి ప్రత్యేకంగా పరీక్షిత్తుకి మోక్షం కలిగించడానికి భాగవతాన్ని చెప్పడం మొదలు పెడతాడు. ముందుగా విష్ణువుని విశ్వరూపం గురించి, ఆ తర్వాత సృష్టి ఎలా మొదలైందని చెప్తూ, విష్ణువు నుంచి బ్రహ్మ పుట్టుక, అతని నుంచి తన మానస పుత్రులు కార్దముడు, 10 మంది ప్రజాపతులు, మను శత్రూప అనే మానవులు, వీళ్ళంతా ఎలా పుట్టారో వివరిస్తాడు. అది పూర్తయ్యాక మానవులు అంటే మను శత్రూపల తర్వాత పుట్టే వారంతా నివసించడానికి ఒక చోటు అవసరమవుతుంది. అప్పటికే ప్రళయం వచ్చి రసాతలానికి మునిగిపోయిన భూగ్రహాన్ని తిరిగి భూలోకానికి తీసుకురావాలి. ఇదే సమయానికి సైమల్టేనియస్ గా మరో చోట వైకుంఠంలో బ్రహ్మ మానసపుత్రులు విష్ణువు ద్వారపాలకులను శపిస్తారు. వాళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశిపు అనే 2 అసురులుగా జన్మిస్తారు. ఇవి చిటికెలో చోటు చేసుకున్న ఇన్సిడెంట్స్ కావు. ఇప్పటి వరకు చెప్పుకున్న క్యారెక్టర్స్ అన్ని వేరువేరు లోకాల్లో ఉండటంతో అక్కడ గడిచే సమయానికి ఉండే వేగం కూడా వేరుగా ఉండేది. ఇచ్చిన మాట ప్రకారం విష్ణువు వరాహమూర్తి అవతారంలో వచ్చి మొదటి వాడైన హిరణ్యాక్షుడికి విముక్తి కలిగిస్తాడు. భూగ్రహాన్ని రసాతలం నుంచి తిరిగి యథాస్థానంలోకి చేర్చుతాడు. ఈ ఇన్సిడెంట్స్ అన్నిటినీ డీటెయిల్డ్ గా సెపరేట్ వీడియోస్ చేశాను. ఆ ప్లేలిస్ట్ లింక్ కామెంట్స్ లో పిన్ చేసి ఉంటుంది. ఈ టాపిక్స్ అన్ని మిస్ అయిన వాళ్ళు అది క్లిక్ చేసి చూడండి. వాటితో పాటు ఆ ఎపిసోడ్స్ లో మన సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్స్ క్లారిఫై చేస్తూ మరికొన్ని వీడియోస్ చేశాను. మీరు సెకండ్ లింక్ క్లిక్ చేసి అవి కూడా చూడొచ్చు. దానితో పాటు కామెంట్ సెక్షన్ ని మీ కామెంట్స్ తో నింపేయండి. వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ గ్రోత్ కి మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ ఓరమా, ఇక చెప్పేది వినురవేమా. ఈ కథలో అర్థం చేసుకోదగిన 2 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, లౌకిక ఆనందాలు అంటే మెటీరియలిస్టిక్ ప్లెజర్స్. ఒక సాధారణ మనిషికుండే ప్రతి కోరిక వీటిలో భాగం, అది ఎంత చిన్నదైనా పెద్దదైనా సరే. 2, డిటాచ్మెంట్ అంటే అనాసక్తి. ఎలాంటి కోరికనైనా నాకు అదే కావాలి అనే ఆలోచన మనసు నుంచి తీసేయడం. సృష్టిలో మొదటి మానవులైన మను శత్రూపలు ఒక్కటే జంట అయినప్పుడు ఇతర మానవులు ఎలా పుట్టుకొచ్చారు? ఈ క్వశ్చన్ ని చాలా మంది క్రియేషన్ ఆఫ్ యూనివర్స్ అనే ఎపిసోడ్ లో అడిగారు. బ్రహ్మ సృష్టిని కొనసాగించే బాధ్యత మనుతో పాటు కార్దముడు, దక్ష అనే ప్రజాపతి ఈ ముగ్గురికి ఇచ్చాడు. బ్రహ్మకి పుట్టిన సంతానం అయోనిజ సంతానం అంటే మనలా స్త్రీ పురుషుల కలయిక తరువాత స్త్రీ గర్భంలో ప్రాణం పోసుకున్న సంతానం కాదు. బ్రహ్మ సంకల్ప బలం అంటే విల్ పవర్ తో అతని శక్తితో సృష్టింపబడ్డ సంతానం. సో మానవులకున్న రూల్స్ వీళ్లకు వర్తించవు. వీళ్ల తరువాత పుట్టిన వాళ్ళు గర్భం ద్వారా పుట్టారు కాబట్టి వాళ్లకు ఈ బంధాలు, నియమాలు, విధి విధానాలకు వ్యాలిడిటీ వచ్చింది. ఇక కథలోకి వెళ్తే మను, కార్దముడు, దక్షుడు ఈ ముగ్గురిపై సృష్టిని కొనసాగించే బాధ్యత ఉంది. కార్దముడు కొన్ని ఏళ్ల పాటు సరస్వతి నదీ తీరంలో తపస్సు చేస్తుండిపోయాడు. ఇతనికున్న భక్తిని గమనించిన విష్ణువు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. కార్దముడు సాష్టాంగ నమస్కారం చేసి, తపస్సు చేసి నిన్ను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక నిన్ను చూశాక మనసులో ఏ కోరిక ఉండదు. కానీ నా తండ్రి బ్రహ్మ సృష్టిని కొనసాగించే బాధ్యత నాకు అప్పజెప్పారు. కాబట్టి తప్పనిసరి కావడంతో ఒక వరాన్ని కోరుకుంటున్నాను. నాకు పెళ్లి చేసుకోవడానికి ఒక స్త్రీని చూపించండి అని అన్నాడు. ఆ తర్వాత విష్ణువుని సమయానికి వ్యక్తిత్వ రూపం అంటే పర్సానిఫికేషన్ ఆఫ్ టైం అని అంటూ డీటెయిల్డ్ గా కాలచక్రంతో పోల్చుతాడు.
చాలా మంది ఈ సమయాన్ని వాళ్ళ కోరికలు తీర్చుకోవడంతో ఖర్చు పెట్టేస్తారు, కానీ నీ గురించి ఒక్క ఆలోచన కూడా చెయ్యరు. ఈలోపే వాళ్ళ సమయం పూర్తయి జీవితం ముగిసిపోతుంది. నేను కూడా నిన్ను ఒక్క కోరిక కోరాను, కానీ నేను ఏ క్షణంలోనైనా వాటిపై అనాసక్తి అంటే డిటాచ్మెంట్ కలిగి ఉండాలి. నా ధర్మాన్ని నేను భావోద్వేగాలకు లోనవ్వకుండా పాటించాలి. దీనితో పాటు నేను కోరుకున్న సమయానికి నిన్ను తలుచుకుంటూ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లే అవకాశాన్ని నాకు కల్పించు అని కోరుకున్నాడు. అతని మాటలు విన్న విష్ణువు, నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయి. నీకోసం ఒక స్త్రీని ముందుగానే చూసుంచాను. 2 రోజుల్లో ఈ భూమికి చక్రవర్తి అయిన మను తన భార్య శత్రూపతో కలిసి నీ ఆశ్రమానికి వస్తారు. వాళ్ల కూతురు దేవహుతిని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. మీ ఇద్దరికీ పెళ్లైన తరువాత తను 9 మంది కూతురులకు జన్మనిస్తుంది. నీ కూతుళ్ళు ఒక్కొక్కరు దక్షుణ్ణి మినహాయించి ఇతర 9 ప్రజాపతులను వివాహం చేసుకుంటారు. ఇక్కడితో నీ తండ్రి బ్రహ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్న వాడివవుతావు. ఇక నీ తపస్సుతో నేను ప్రసన్నున్నయ్యాను కాబట్టి నీకు పుత్రుడిగా జన్మించి సంఖ్యాతత్వాన్ని స్థాపిస్తాను అని చెప్పి అదృశ్యమైపోయాడు. ఇక్కడ విష్ణువు చెప్పిన సంఖ్యా ఫిలాసఫీ భగవద్గీతలో కూడా డీటెయిల్డ్గా ఉంటుంది. మను రాక కోసం కార్దముడు సరస్వతీ నదీ తీరంలో ఎదురు చూస్తుండిపోయాడు. ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే, కార్దముడి ఆశ్రమం ఉన్న చోట విష్ణువు ప్రత్యక్షమవ్వడమే కాదు, అతని భక్తికి ప్రసన్నుడై ఆనంద బాష్పాలు చిందించాడు. దానివల్ల ఆ చోటుకి బిందు సరస్సు అనే పేరొచ్చింది. స్వయంభూ మను ఈ బిందు సరస్సు వైపుగా తన భార్య శత్రూప, కూతురు దేవహుతితో కలిసి ప్రయాణిస్తున్నాడు. ఎన్నో పట్టు వస్త్రాలు, మణిమాణిక్యాలతో కార్దముడి ఆశ్రమానికి చేరుకున్నాడు. అప్పుడే కార్దముడు అగ్నికి పూజించడం పూర్తి చేశాడు. ఇక్కడ మీరు ఒక ఇంట్రెస్టింగ్ ట్రివియా గమనించాలి. విగ్రహాలు లేని రోజుల్లో దేవతలకు పూజలు చేయాలంటే పంచభూతాలైన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశానికి పూజించేవారు. పూజ పూర్తి చేసిన కార్దముడి ముఖంలో ఉన్న తేజస్సు అతను సాధించిన ఆధ్యాత్మిక శక్తిని తలపించింది. మను కార్దముడి పాదాలకు నమస్కరిస్తే కార్దముడు అతనికి అతిథి సత్కారాలతో పాటు ఒక రాజుకి చేయాల్సిన మర్యాదలన్నీ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. వాళ్ళ కన్వర్జేషన్ లో కార్దముడు ఒక రాజు దైవంతో సమానమని, అలా ఎందుకు భావిస్తారని ఒక ఇంట్రెస్టింగ్ ఎనాలజీ చెప్పాడు. రాజులో ఉండే పరాక్రమం అతన్ని సూర్య భగవానుడంతటి వాణ్ణి చేస్తుంది. అతని చల్లని చిరునవ్వు చంద్రుణ్ణి తలపిస్తుంది. అతనికున్న శక్తి ఎంత గొప్పదంటే సాధారణ వ్యక్తులు అతన్ని చేరుకోవడం అంత సులువు కాదు. ఈ విషయంలో రాజు అగ్నిదేవుడు. పరిపాలిస్తున్న రాజ్యంలో ధనవర్షం కురిపిస్తాడు కనుక ఇంద్రుడంతటి వాడు. వాయుదేవుడు అన్ని చోటలా ఉంటాడు. అలాగే రాజు అన్ని వైపుల నుంచి ఆలోచన చేసేవాడిలా ఉంటాడు. దుష్టులను శిక్షించి ధర్మాన్ని కాపాడినప్పుడు ఆ యమధర్మరాజుని తలపిస్తాడు. అతను సాధించే గౌరవం, గొప్పతనం సముద్రాలకు అధిపతి అయిన వరుణదేవుడి గాంభీర్యాన్ని తలపిస్తుంది. ఇవన్నీ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చెప్పే ఎనాలజీస్. వీటి ప్రాక్టికల్ అప్లికేషన్ మరో వీడియోలో చెప్తాను. కార్దముడు ఇలా వర్ణించాక, మీరు వచ్చిన విషయం ఏంటో చెప్పండి, నాకు వీలైనంత సహాయం నేను చేస్తాను అని మనుతో అన్నాడు. మను, బ్రాహ్మణులైన మీరు బ్రహ్మ ముఖం నుంచి పుట్టారు. క్షత్రియులైన మేము అతని చేతుల నుంచి పుట్టాము. మేము దుష్టుల నుంచి మిమ్మల్ని రక్షించే బాధ్యత తీసుకుంటే మీరు జ్ఞానంతో మార్గాన్ని చూపించే బాధ్యత తీసుకున్నారు. అలాంటిది రాజుగా నా గురించి మీరు ఇందాక చెప్పిన మాటలు వింటే నా పరిపాలనలో మీరు సంతోషంగా ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి మీరు కాదనరనే ఉద్దేశంతో ఒక కోరిక కోరాలనుకుంటున్నాను. నాకు ఉత్తానపాదుడు, ప్రియవర్తుడు అనే 2 కొడుకులు, ఆకుతి, ప్రసూతి, దేవహుతి అనే 3 కూతుర్లున్నారు. ఒక తండ్రిగా నా ఆలోచనంతా వీళ్ల వివాహాల గురించే ఉంది. నారదుడి కథాగానంతో దేవహుతి మీ గురించి విని మీరంటే ఇష్టం పెంచుకుంది. నారాయణుడు కూడా ఇదే ప్రస్తావనతో మిమ్మల్ని కలవమని ఆదేశించాడు. కాబట్టి మీరు దయచేసి నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని కోరుతున్నాను అని చెప్పాడు. కార్దముడు మను అడిగిన దానికి ఒప్పుకున్నాడు. కానీ తన మనసులో ఉన్న ఆలోచన గురించి ఇలా చెప్పాడు. పెళ్లి చేసుకోవడంతో నేను ఈ బ్రహ్మచర్య దశ నుంచి గృహస్థ ఆశ్రమం అనే దశలోకి అడుగు పెడతాను. మా ఇద్దరికీ సంతానం కలిగిన తరువాత నా బాధ్యతలు పూర్తవుతాయి. అప్పుడు నేను వనప్రస్థ అనే దశలోకి వెళ్లి తపస్సులో శేష జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. దానికి మీరు మీ కూతురు ఒప్పుకుంటే నాకు ఈ పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు అని అన్నాడు. బ్రహ్మచర్య, గృహస్థాశ్రమం, వనప్రస్థ, సన్యాసం ఈ 4 స్టేజెస్ ఆఫ్ లైఫ్ అని సనాతన ధర్మంలో అంటారు. ఇక్కడ ఒక బ్రాహ్మణుడు క్షత్రియ కాంతను వివాహం చేసుకోవడం అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే వివక్ష లేదు. అలాగే ఇతర వర్ణాల వారిని వేరు చేయడం కానీ తక్కువ చేయడం కానీ జరగలేదు. ఇన్ఫాక్ట్ గౌరవించుకున్నారు. సో పురాణ ఇతిహాసాలు చదవడం వల్ల అవి మనల్ని ఎన్లైటన్ చేస్తాయి కానీ మూర్ఖులుగా మార్చవు.
మీరు గమనిస్తే కులం వేరు, వర్ణం వేరు. మన శాస్త్రాలు, పురాణ ఇతిహాసాల్లో కేవలం 4 వర్ణాల వ్యవస్థ, అంటే చేసే పని బట్టి ఉండే డివిజన్ మాత్రమే ఉంటుంది. అలాగే ఒక వర్ణానికి చెందిన వారు మరో వర్ణానికి చెందిన వారిని పెళ్లి కూడా చేసుకునేవారని ఈ ఘట్టంతో తేలిపోయింది. ఇక్కడ ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటే చాలు, మనం చదవడం మొదలు పెడితే వర్ణాన్ని సెలెక్ట్ చేసుకునే ఫ్రీడమ్ కూడా ఉందని వివరించే ఇన్సిడెంట్స్ ఎన్నో గమనించవచ్చు. ఎగ్జాంపుల్, వాల్మీకి మహర్షి బోయవాడైనప్పటికీ ఒక మహర్షిగా మారాడు. ఈ 21st సెంచరీలో కులమైన, వర్ణమైన రెండిటితో మనకు పని లేదు. సో ఇప్పటికైనా ఇతరులను వివక్షతో చూడకండి. ఇక మిగతా కథ గమనిద్దాం. మను, శత్రూప కార్దముడు చెప్పిన దానికి ఒప్పుకోవడంతో అతనికి దేవహూతినిచ్చి పెళ్లి చేశారు. దంపతులు ఆశ్రమంలో ఉండిపోగా మను, శత్రూప ఇద్దరూ తిరిగి వాళ్ల రాజధాని అయిన బరిస్మతి నగరానికి వెళ్లిపోయారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్రివియా. వరాహమూర్తి భూమిని తిరిగి యథాస్థానంలో నిలబెట్టిన తరువాత దేవతలు, ఋషులు అందరూ అతన్ని స్తుతించారు. అతను శ్వాస తీసుకున్నప్పుడు శరీరంపై ఉన్న వెంట్రుకల్లో కొన్ని భూమిపై పడ్డాయి. వాటి వల్ల కుష, కష అనే దర్భ అంటే గడ్డి పెరిగింది. ఈ దర్భకు అసలు పేరు బర్హెస్ కావడంతో ఆ ప్రదేశానికి బరిస్మతి అనే పేరొచ్చింది. ఈ ప్రదేశంలో మను ఇవే దర్భలను యజ్ఞవేదిలో ఉపయోగించి వరాహమూర్తిని సేవిస్తూ యజ్ఞం చేశాడు కాబట్టి బ్రహ్మవర్త అన్న పేరొచ్చింది. ఇక కార్దమ, దేవహూతిల పెళ్లి జీవితం మొదలయ్యింది. కార్దముడు తన సమయమంతా ధ్యానంలో గడిపితే దేవహూతి అతనికి సేవలు చేయడంలో గడిపేది. మొదట్నుంచే అతనంటే ఇష్టముండటంతో ఇలా చెయ్యడం ఆవిడకు బాగా నచ్చింది. అలా కొన్ని నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. దేవహూతి ముఖంలో మునుపటి కళ పూర్తిగా పోయింది. నిద్రలేని రాత్రుల వల్ల కళ్ళు కాంతివిహీనంగా మారిపోయాయి. ఒకప్పుడు పట్టు వస్త్రాలు, మణిహారాలతో ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన దేవహూతి ఒక్కసారిగా వాటన్నిటినీ పక్కన పెట్టేసి కేవలం నారదుస్తులను మాత్రమే ధరించడం మొదలుపెట్టింది. ఈ స్థితిలో ఉన్న దేవహూతిని చూసి కార్దముడు, నీ భక్తి చూస్తే నాకు చాలా ముచ్చటగా ఉంది. పేదరికం అనుభవిస్తున్నా కూడా ఏనాడు నాకు నీలో బాధ కనిపించలేదు. నేను ధ్యానం చేస్తుంటే నువ్వు వ్రతాలు చేశావు కాబట్టి వాటి ఫలం నీకు కూడా లభిస్తుంది. నేను నీకు మనోనేత్రంతో చూసే శక్తిని ప్రసాదిస్తాను. దానితో నువ్వు నారాయణుడి వైభవాన్ని చూడగలుగుతావు. విష్ణువు మన పట్ల ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు. అలాంటప్పుడు ఈ లౌకిక ఆనందాల గురించి ఆలోచన అవసరమా? అంటే ముందు చెప్పిన మెటీరియలిస్టిక్ ప్లెజర్స్, నువ్వు నేను వాటిని ఎప్పుడో అధిగమించాము కదా అని అన్నాడు. దేవహూతి తల వంచుకొని నేలవంక చూస్తూ, మీరు చెప్పిందంతా నిజమే. మీ యోగశక్తి, ఆ నారాయణుడి కరుణ, వీటి గురించి నాకు పూర్తిగా తెలుసు. కానీ ఒక స్త్రీ అయిన నేను తల్లి కావాలనుకోవడం నా సహజ స్వభావం కదా. ఈ కోరిక నాలో ఉందని మీరు ముందే గ్రహించుంటారు. కానీ నాకు నేనుగా మీకు చెప్పాలనుకున్నాను అని చెప్పి చిరునవ్వుతో అలా నిలబడిపోయింది. కార్దముడు దానికి ఒప్పుకొని అతని శక్తిని ఉపయోగించి ఆశ్రమం ఎదుట ఒక విమానాన్ని సృష్టించాడు. అందులో ఒక వైభవోపేతమైన భవంతి, దాని చుట్టూరా కొన్ని తోటలు, జలాశయాలు, పూల చెట్లు, రత్నాలతో పొదిగిన స్తంభాలున్నాయి. ఆ తర్వాత కార్దముడు దేవహూతిని బిందు సరస్సులో స్నానం చేసి విమానంలోకి తనతో పాటు ఎక్కమని అడిగాడు. దీనికి ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన దేవహూతి పరిస్థితి గుర్తుంది కదా. ఒక్కసారి ఈ సరస్సులోకి దిగిన వెంటనే ఒక అద్భుతం జరిగింది. వందల కొద్దీ అందమైన కన్యలు ఆమెను ఆహ్వానించి మహారాణిలా చూసుకున్నారు. నూనె, సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించి పట్టు వస్త్రాలు కట్టారు. సరస్సు నుంచి బయటకు వచ్చిన వెంటనే తాను అప్పటి వరకు కోల్పోయిన కళ, యవ్వనం అంతా తిరిగొచ్చేశాయి. కార్దముడు ఒక గంధర్వుడిలా అందంగా తయారయ్యాడు. వాయువేగంతో ఆ విమాన ప్రయాణం మొదలయ్యింది. అందులో ఉన్నంతసేపు వీళ్ళిద్దరూ పగలు రాత్రి ఆనందంలో మునిగి తేలారు. అలా కొన్ని వందల సంవత్సరాల కాలాన్ని గడిపేశారు. ఈ డ్యూరేషన్లో దేవహూతి 9 మంది కూతుర్లకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు కార్దముడు భూమికి తిరిగి వెళ్లే సమయం వచ్చిందని గుర్తించాడు. దేవహూతి తనకు పెళ్లి జరిగే కొన్ని గడియల ముందు చోటు చేసుకున్న సంఘటన గుర్తు చేసుకుంది. అందులో తనకు సంతానం కలిగిన తరువాత కార్దముడు గృహస్థ ఆశ్రమాన్ని విడిచి వెళ్తానన్న మాట గురించి ఆలోచనలో పడింది. కార్దముడితో ఈ మాట చెప్తూ, మీరిప్పుడు వెళ్ళిపోతే మీరు దూరమయ్యారన్న బాధతో నేను ఎలా జీవించాలి? పిల్లలు యుక్త వయసు వచ్చాక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోతాను. ఈ సంసార బంధాల వల్ల కలిగే భయాన్ని పోగొట్టే మార్గాన్ని వివరించండి. అలా కాకపోయినా మీరు నాతో కొంతకాలం ఉంటే మనకొక పుత్రుడు పుట్టి నా భయాలు పోగొట్టే మార్గాన్ని అతను వివరించగలడేమో అని కార్దముడిని బతిమాలింది. పిల్లలు పుట్టక ముందు వరకు తన భర్త కార్దముడు ఎప్పుడూ తన పక్కనే ఉంటే చాలు అనే ఆలోచన దేవహూతిలో ఉండేది.
ఒక సాధారణ వ్యక్తి మనతో పాటు ఉండాలని అనుబంధం పెంచుకుంటే అది లౌకిక కోరిక. ఇలాంటి కోరికలుంటే మనిషి పుట్టుక చావు అనే బంధంలో ఇరుక్కుంటాడు. కాకపోతే కార్దముడు జ్ఞానోదయం పొందిన వ్యక్తి. అలాంటి వారితో అనుబంధం పెంచుకుంటే మోక్షం దొరుకుతుంది. ఈ మాట కార్దముడితో చెప్పి, అనాసక్తి ఉన్న మీరు నా భర్త కాబట్టి నాకు కూడా మోక్షం ఉంటుందా అని దేవహూతి అడిగింది. ఆ తర్వాత ఎందుకో తెలీదు, తపోస్వుల్లో గొప్పవారికి భార్యనైనా కూడా నా మనసు ఈ లౌకిక బంధాలను కోరుకుంటుంది. నేను ఈ విష్ణుమాయలో పడిపోతున్నట్టున్నాను, ఏం చెయ్యాలో నాకు తోచట్లేదు అని తన పరిస్థితిని చెప్పింది. కార్దముడు ఆవిడ కన్నీళ్లు తుడిచి, ఇది నువ్వు బాధపడాల్సిన విషయం కాదు, సంతోషించాల్సిన విషయం. విష్ణువు నీకు పుత్రుడిగా పుట్టబోతున్నందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కాకపోతే అది జరగాలంటే ఇవాల్టి నుంచి నువ్వు వ్రతాల ద్వారా విష్ణువుని ప్రసన్నం చేసుకోవాలి. అతను నీ కడుపున పుట్టి మన ఇద్దరి కీర్తిని పెంచుతాడు. నీకు బ్రహ్మ విద్య నేర్పి లౌకిక బంధాల నుంచి విముక్తి కలిగే మార్గాన్ని చూపిస్తాడు. నువ్వు నేర్చుకునే ఈ పాఠాల ద్వారా మానవులు మాయ నుంచి బయటపడటం తెలుసుకుంటారు అని అన్నాడు. ఇక్కడితో ఇవాల్టి భాగవతం ఎపిసోడ్ పూర్తవుతుంది. వచ్చే ఎపిసోడ్లో దేవహూతి కార్దముల పుత్రుడి గురించి తెలుసుకుందాం. అతని పేరేంటో మీరు చెప్పగలరా? ఒకవేళ మీరు గెస్ చేయగలిగితే కామెంట్స్ లో చెప్పండి. తెలియకపోయినా పర్లేదు, భాగవతం గురించి మీకు తెలిసిన పాయింట్ లేదా నచ్చిన పాయింట్ చెప్పండి. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.